మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ కి సంబంధించినంత వరకు ఇది పేరు మాత్రమే కాదు, ఒక బ్రాండ్. ధోని స్టేడియంలో అడుగు పెడితే చాలు ఫ్యాన్స్ వేసే విజిల్స్ కి టాప్ లేచిపోతుంది. 2008 ఐపీఎల్ ఆక్షన్ లో అన్ని ఫ్రాంచైజీలు ధోని కోసం చాలా గట్టిగా ట్రై చేశారు. కానీ చివరికి చెన్నై ఫ్రాంచైజ్ ఆ సీజన్ లోనే హైయెస్ట్ ప్రైజ్ 6 కోట్లు ఇచ్చి ధోనిని దక్కించుకున్నారు. ఈ ఒక్క డెసిషన్ ఈ రోజు ఐపీఎల్ లో చెన్నైని తిరుగులేని టీమ్ గా నిలబెట్టింది. ధోని మొదటి సీజన్ లోనే చెన్నైని ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. బ్యాట్స్మెన్ గా చూసుకున్న 414 రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లోనే నంబర్ 1 టీమ్ లో ఎదిగింది. కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ ని 10 సార్లు ఫైనల్స్ కి తీసుకెళ్లాడు. 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఐపీఎల్ హిస్టరీలోనే తిరుగులేని కెప్టెన్ గా, ఫినిషర్ గా, వికెట్ కీపర్ గా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. వేరే ప్లేయర్స్ కి ఐపీఎల్ లో ఆడితే ఫేమ్ వస్తుంది, కానీ ధోని ఆడితే ఐపీఎల్ కే ఫేమ్ వస్తుంది. ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్, వన్ అండ్ ఓన్లీ ఎంఎస్ ధోని. ధోని ఫ్యాన్స్ తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.